హలో! ఏ బిగ్ హాయ్ అందరికీ. వెల్కమ్ టు భరద్వాజ్ డైరీస్. ఇంకా మన ఛానల్‌ని గనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, చేయించండి. మన ఫ్యామిలీని ఇంకా గ్రో చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఏఐతో కంపీట్ చేయకు. ఏఐని కంట్రోల్ చేయి. ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయి. చాట్ జీపీటీ, ఇప్పుడు రీసెంట్గా యాంథ్రోపిక్ ఏఐ, క్లౌడే, వీటి వల్ల ఎంప్లాయీస్ రీప్లేస్ అవుతున్నారు. ఆటోమేషన్ వల్ల ఫ్యూచర్ డేంజరస్ అవుతుంది. ఆఫీస్లో ఇన్సెక్యూరిటీస్, సోషల్ మీడియాలోనేమో ట్రెండ్స్, న్యూస్లోనేమో టెన్షన్స్. బట్ ఇక్కడ రియల్ క్వశ్చన్ ఏంటి? ఏఐని చూసి భయపడాలా, లేక ఏఐని యూస్ చేసుకొని గ్రో అవ్వాలా? మనం ఫ్యూచర్ని బ్లేమ్ చేయాలా, లేకపోతే ఫ్యూచర్ని డిజైన్ చేసుకోవాలా? స్కిల్ నెంబర్ 1, ఏఐ కంటెంట్ జనరేట్ చేస్తుంది, రిపోర్ట్స్ క్రియేట్ చేస్తుంది, డేటా అనలైజ్ చేస్తుంది. బట్ నెగోషియేషన్ చేయలేదు, ఎమోషన్ అర్థం చేసుకోలేదు, ట్రస్ట్ బిల్డ్ చేయలేదు. క్లియర్గా మాట్లాడడం, ఐడియాస్ బిల్డ్ చేయటం, పీపుల్ని కన్విన్స్ చేయడం, ఇవేవి ఏఐ చేయలేదు. ఈ స్కిల్ ఫ్యూచర్లో గోల్డ్ లాంటిది. ఏఐ టూల్స్ని క్రియేట్ చేస్తున్న ఓపెన్ ఏఐ, గూగుల్ కూడా ఈ స్కిల్ని ఎప్పుడూ రీప్లేస్ చేయలేదు. స్ట్రాంగ్గా మాట్లాడడం నేర్చుకో, ప్రజెంట్ చేయడం నేర్చుకో. స్కిల్ 2, క్రిటికల్ థింకింగ్. ఏఐ ఆన్సర్ ఇస్తుంది, బట్ కరెక్ట్ క్వశ్చన్ అడగడం మన చేతుల్లో ఉంటుంది. ఏఐ చెప్పింది కరెక్టా, డేటా రిలయబులా, రిస్క్ ఉందా, బ్లైండ్గా యాక్సెప్ట్ చేయకుండా అనలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో విన్నర్స్ ఎవరంటే బ్లైండ్గా రిలే అవ్వకుండా అనలైజ్ చేసి రైట్ డిసిషన్ తీసుకునే వాళ్ళే. సో కీప్ పుషింగ్ యువర్ క్రిటికల్ థింకింగ్ సైడ్. స్కిల్ నెంబర్ 3, అడాప్టబిలిటీ. టెక్నాలజీ మీరు చూస్తున్నారు, ఇవాళ రేపు చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. ఇవాళ ట్రెండ్ ఉన్నది రేపు అవుట్డేట్ ట్రెండ్ అవుతుంది. ఒక సాఫ్ట్వేర్ టూల్ నేర్చుకొని నేను అదే జాబ్ చేస్తానంటే మీ ఫ్యూచర్ రిస్క్లో ఉన్నట్లే. ఫ్లెక్సిబుల్ మైండ్ సెట్ ఉండాలి, న్యూ టూల్స్ని నేర్చుకోవాలి, చేంజ్ని మెయిన్గా యాక్సెప్ట్ చేయగలగాలి. సర్వైవల్ అంటే స్ట్రాంగెస్ట్ కాదు, ఫాస్ట్గా చేంజెస్కి అడాప్ట్ అయ్యేవాడు. స్కిల్ నెంబర్ 4, పర్సనల్ బ్రాండింగ్. వెరీ ఇంపార్టెంట్. ఏ ఎరాలో విజిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. లింక్డ్ఇన్, ఇన్స్టా, యూట్యూబ్, స్నాప్చాట్, నౌకరీ. నీకేం తెలుసు అని కాదు, వరల్డ్కి నీకేం తెలుసు అని తెలియడం చాలా ఇంపార్టెంట్. చాలా పెద్ద మ్యాటర్ అవుతుంది అది ఇక్కడ. కంటెంట్ క్రియేట్ చేయి, స్కిల్స్ షేర్ చేయి, నెట్వర్క్ బిల్డ్ చేసుకో. సైలెంట్గా ఉంటే ఆపర్చునిటీ అనేది రాదు. పర్సనల్ బ్రాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఏరా. స్కిల్ నెంబర్ 5, సేల్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్. నువ్వు ఎంప్లాయ్ అయినా ఆంటర్ప్రినర్ అయినా సెల్ చేయాలి. ఐడియా సెల్ చేయాలి, సెల్ఫ్ సెల్ చేయాలి, స్కిల్ సెల్ చేయాలి. ఏఐ ప్రోడక్ట్ని మతికే తయారు చేస్తుంది, బట్ దాన్ని సెల్ చేసే క్రియేటివిటీ మనలో ఉండాలి. ఈ 5 స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఏఐకి భయపడడం చాలా ఈజీ. మనకి ఆఫీస్లో జాబ్ టెన్షన్స్ ఉండొచ్చు, జాబ్స్ పోవచ్చు, రిసెషన్ జరగవచ్చు. బట్ ఈ స్కిల్స్ కనుక మనకి ఎప్పుడు ఉంటే ఏఐకి భయపడడం కన్నా ఏఐని కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం. రిమెంబర్, ఏఐ రీప్లేస్ చేయలేనిది క్రియేటివ్, స్ట్రాటజిక్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఇది ఎప్పటికీ ఏఐ రీప్లేస్ చేయలేదు. ఫ్యూచర్ సెక్యూర్ కావాలంటే టూల్స్ని ఎలా మాస్టర్ చేయాలి పర్ఫెక్ట్గా నేర్చుకో. ఏఐని కంపీట్ చేయకు, కంట్రోల్ చేయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.